ఈ మధ్య ఎస్సీల్లో అందరూ కూడా క్రిస్టియన్ల కింద కన్వర్ట్ అయిన వారి రిజర్వేషన్ తొలగిస్తాం, వాళ్ళని ఎస్సీ జాబితాలో లేకుండా చేస్తాం అని సుప్రీంకోర్టు తీర్పు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ఒక వివక్ష. ఎందుకంటే ఇది ఒక ఆర్ఎస్ఎస్ ప్రభావం, అర్థమైందా? ఎందుకంటే మనం కూర్చోపెట్టాం కదా పైన సార్ని, ఆయన ఇప్పుడు కక్కుతున్నాడు అంతే. తప్పెవరితే మందే, అర్థమైందా? ఇది ఒక ఆర్ఎస్ఎస్ ప్రభావం మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే, అంటే క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా ఈ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన కులాలు ఎక్కువ కాపులు ఉన్నారు. ఈరోజు కల్వేరి టెంపుల్ సతీష్ ఎవరు, దాన్ని బట్టి రకరకాలుగా ఇప్పుడు మీటింగ్లు పెట్టి రకరకాలుగా చాలామంది అవుతున్న బడాబాబులు అందరూ కూడా కాపు కులస్తులే. ఎక్కువగా ఎస్సీల్లో కూడా చిన్న చిన్న సచ్చులు పెట్టుకుని ఏదో 10 రూపాయలు 5 రూపాయలు డొనేషన్, ఏదో ఈ బియ్యము అవి వీటితోటి బతుకుతున్నారు ఎక్కువగా ఎస్సీల్లో. ఎస్సీ పాస్టర్లో కూడా కన్వర్ట్ అయిన వాళ్ళు చిన్న చిన్న వారంలో ఒక 2000, 500, 600 సందాలతో బతుకుతున్న వారే. కానీ కాపు సామాజిక వర్గంలో, రెడ్డి సామాజిక వర్గంలో ఆధిపత్య కులాలుగా పిలువబడుతున్నటువంటి అన్ని ఆధిపత్య కులాల్లో కూడా బడాబాబులందరూ కూడా పాస్టర్లే. ఒక ఎస్సీ వాళ్ళు మాత్రమే కన్వర్టెడ్ అయినందుకు వాళ్ళ రిజర్వేషన్ తొలగించేస్తున్నారు. మరి కాపుల రిజర్వేషన్ ఎందుకు తొలగించరు? రెడ్లు, కమ్మోళ్ళు, మొత్తం రకరకాల ఆధిపత్య కులాలందరినీ కూడా తొలగించండి, వాళ్ళని కూడా బీసీసీలోకి మార్చేయండి. అది తప్పుడు పని. ఇది ఓన్లీ ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడం అనేది ఓన్లీ మతానికి సంబంధించింది. ఒక కులానికి, ఒక మతానికి తేడా తెలియని దద్దమ్మలో తీసుకున్నారు నిర్ణయం ఇది. కానీ సుప్రీంకోర్టుకి తెలియదా? సుప్రీంకోర్టు జస్టిస్కి తెలియదా? మతం వేరు, కులం వేరని. ఓన్లీ ఇప్పుడు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలు, అంటే క్రిస్టియన్ అంటే మతం, అది కులం కాదు, అవునా కదా? మతం ఓన్లీ క్రిస్టియన్ అయినా, బౌద్ధ మతం అయినా, ఏదైనా ఇస్లాం అయినా, ఏదైనా కానీ అది ఒక మతం, కులం కాదు. కానీ ఎస్సీ అనేది కులం, ఎస్సీ మతం కాదు కదా. మతానికి కులానికి తేడా చెప్తున్నారు. ఇప్పుడు మతం మారిపోయినంత మాత్రాన కులం ఎలా మారిపోద్ది? వీళ్ళకి బుద్ధి ఉందా? రాజ్యాంగ విరుద్ధం ఇది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మన ఏపీ స్టేట్లో మినిస్టర్లు, మంత్రులు, వీళ్ళందరూ ఏం పీకుతున్నారు అంటే, ఎదవలకు పదవలు ఎత్తే గాడిదలకు కొమ్ములు వచ్చినాయి అన్నాడంట. అవి గాడిదలు కొవ్వులు కాదు, అది సొవ్వులు, అయ్యి కొమ్ములు కాదు. ఆ చెవుల్నే కొమ్ములని నమ్మేటువంటి మన రాజకీయ నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశం మొత్తం అంతా కూడా. కానీ తప్పెవరిది? ఒక ఓటు వేసిన ప్రజలది. ఒక మతానికి కులానికి తేడా తెలియని ఎదవల్ని మనం గెలిపించుకోవడం తప్పు మంది. ఇప్పటికైనా సరే జాగ్రత్త పడండి. రేపు 2029 అనేది ఈ జాగ్రత్తగా మనం ఓటుకి నోటు తీసుకోకుండా, చీరలు తీసుకోకుండా, ముక్కుడు తీసుకోకుండా, రకరకాల ఓటు కొనుక్కోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓటు అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉండకండి, ఆలోచించి ఓటేయండి. క్వార్టర్కి 90కి ఓటేయడం అనేది మత్తులో ఉండి ఓటేయడమే. మత్తు మానండి, సరైన ఎంచుకోండి. ఈరోజు ఏదైనా నేను చాలా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మతం వేరు, కులం వేరు. క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయిన ఎస్సీలని మొత్తం క్యాస్ట్ ఎలా మారుతుంది? మరి బుర్ర ఉందారా మీకు? అసలు బుర్ర ఉందా? ఈ సుప్రీంకోర్టు జడ్జికి కూడా ఆడికి బుర్ర ఉందా? ఆడ అన్నం తింటున్నా, గడ్డి తింటున్నాడా? ఇటువంటి బుద్ధి లేని ఎదవాళ్ళందరికీ పదవులు కట్టబెట్టి, ఉద్యోగాలు కష్టపెట్టి ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళందరినీ క్రియేట్ చేసింది ఎవరు? ఒక రాజకీయ నాయకుని తయారు చేసింది ఎవరు? మన ఓటే.
అనే కాదు. నెక్స్ట్ ఓటుతోటి కొట్టండి. ఓటుతోటి కొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. మరి ఎస్సీ హోమ్ తల్లి, హోమ్ మినిస్టర్ అమ్మ, ఏమ్మా నువ్వేం మాట్లాడట్లేదు? మరి గత వైసీపీ ప్రభుత్వంలో మరి మీరు వేసిన రంకులు అంతా ఇంత కాదు. కార్ డోర్లోంచి తోసపోలాగా లేచిపోయావు కదా అప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఓహో, మొన్న మధ్య ఒక వీడియో చూశాను నేను. హోమమ్మ అనితమ్మ, మొన్న ఒక వీడియో చూశాను నేను పుట్టుకతోటి క్రిస్టియన్ అన్నావు, తర్వాత నేను హిందువుని అన్నావు 2 సార్లు కూడా. నువ్వు హిందువు క్రిస్టియన్ రెండు మతాలు నీయే. 2 మతాలు ఓకే, తప్పలేదు. 2 మతాలు తీసుకోండి, తప్పలేదు. కానీ నాకు మతాలతో పని లేదు, అన్ని మతాలు నాయే. ఇటు చర్చికి వెళ్తాను, ఇటు మసీద్కి వెళ్తాను, ఇటు చర్చికి వెళ్తాను, హిందూ దేవుళ్ళని పూజిస్తానని చెప్పుకో, ఏమవుతుంది? దేవుడు అక్కడే కదా, మతాలే వేరు, దేవుళ్ళు వేరు. దేవుడు అక్కడే కదా, అలా చెప్పొచ్చు కదా. నేను పుట్టుతోటి క్రిస్టియన్ అని కూర్చోపంట, పుట్టుతోటి హిందువులని కూర్చోపంట. ఇంకో చిన్న విషయం అమ్మ, మన రాజుల్లో పీకనవరంలో జరిగింది కదా. అంటే శవాన్ని తీసుకుని కదా, కొందనూరు ఏదో అక్కడ శవాన్ని తీసుకెళ్లకుండా అడ్డు పెట్టుకున్న ఆ విషయంలో మీరు ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నాను. అంత రచ్చ జరిగిపోతుంటే హోమ్ మినిస్టర్ నువ్వేం చేస్తావు? గోడ మీద పిల్లలాగా చూస్తున్నావు ఆ పైనుంచి. నువ్వు రావాలి కదా అక్కడ, వచ్చి దాని సమస్య పరిష్కరించాలి కదా. ఓహో, పదవ రాకముందే అయితే అరుస్తావా? పదవి వచ్చిన తర్వాత అరవ్వా నువ్వు? నీకు సంబంధం లేదా? నువ్వు ఎస్సీవి కాదా? నువ్వు ఎస్సీవి కాదా అన్నాను. మరైతే ఒక వీడియో చెప్పాను నేను, పుట్టుకతోనే క్రిస్టియన్ అని. నువ్వు క్రిస్టియన్ అయి ఉండి నీ హోమ్ మినిస్టర్ కింద నామినేషన్ వేసినప్పుడు నీ అఫిడవిట్లో బీసీసీ అని అఫిడవిట్ క్యాస్ట్ చేయించావా, లేకపోతే ఎస్సీ అని చేయించావా? ఎస్సీ రిజర్వేషన్లో నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావా? నువ్వు పుట్టుకతోటి క్రిస్టియన్ కాబట్టి బీసీ రిజర్వేషన్తో నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావా అని నేను అడుగుతున్నాను. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మని. అమ్మ చెప్పు సమాధానం. మరి నువ్వు పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పుడు బీసీసీయే కదా, నువ్వు ఏ రిజర్వేషన్ మీద నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావు? నా సమాధానం చెప్పు. ఈరోజేమో ఇక్కడ తుని లోకల్లో 35 సంవత్సరాల మూగ అమ్మాయిని, చెవిటి అమ్మాయి, మూగ చెవిటి 2 కలిపిన ఒక అమ్మాయిని దుండగులు రేప్ చేస్తే ఆవిడ పేరు కూడా బయటకు రాకుండా, ఈ సిచ్యువేషన్ కూడా బయటకు రాకుండా నువ్వు నీ పోలీసు బలగంతో కాపు కాసి అక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందో కూడా తెలియనివ్వకుండా నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా పాపం లేదు. నువ్వు ఎస్సీవే కదా, నువ్వు షెడ్యూల్ కూడా సంబంధించిందనే కదా. ఏది ఏమన్నా కులం ఎలాగున్నా కానీ ఒక ఎస్టీ ఆడబడిసిన 4 రేప్ చేసి చావు బతుకుల మధ్యలో ఉంటాయి. నువ్వు చూడడానికి వెళ్ళావా? హాస్పిటల్ తెలియదని కొన్ని చెప్పలేదా? గురు హాస్పిటల్ అని చూడు, గురు హాస్పిటల్ అంట తునిలో. వెళ్ళు ఒకసారి పరామర్శించరా? అదేవిధంగా నీకు పదవులు అయినప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి 30,000 మంది అమ్మాయిల్ని మిస్ చేశారు, కిడ్నాప్ చేశారు, తీసుకొచ్చేద్దాం మేము అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగొచ్చు కదా, ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు 30,000 మహిళలు మిస్ అయిపోయారు, కిడ్నాప్కి గురయ్యారు అని చెప్పినప్పుడు ఈ 30,000 మంది ఎంతమందిని నువ్వు ఇప్పుడు రికవరీ చేస్తావు డిప్యూటీ సీఎం కిందని నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను. ఊగిపోయావు కదా, పూనకం చేస్తావు కదా. 30,000 మంది ఏరు, ఇప్పుడు 30,000 మంది ఎంతమంది రికవర్ చేస్తావు నాకు లెక్క చెప్పు. మతి స్థిమితం లేదు మీకు. పదవి రాకముందు ఒక మాట మాట్లాడతారు, పదవి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి మతి స్థిమితం లేక ఊగిపోయాడు ఆ రోజు. 30,000 మంది సమాధానం చెప్పు. నువ్వు హోమ్ మినిస్టర్, నువ్వు ఊగిపోయావు కదా, కిరకర కారు నుంచి తోసుకోవాలని లేచిపోతాను కదా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అక్కడేమో రాజోళ్ళనేమో శవాన్ని తీసుకునేట్లేదు, ఇక్కడేమో 30 సంవత్సరాల మూగ చెవిటి అమ్మాయిని రేపు చేస్తే నువ్వు ఇప్పుడు చూడడానికి వెళ్ళలేదు. మీ ఊరే కదా ఇది. ఇంకా రకరకాలుగా దళితులపై దాడి జరుగుతున్నా కాదు నువ్వు
కళ్ళు మూసుకుని ఉన్నావు. ఇలాగుంటే రేపు పొద్దున్న ఎవరు చూస్తారు? ఇంక ఇక్కడితో లాస్ట్, ఇంక హోమ్ మినిస్టర్ అక్కడితో లాస్ట్. ఇంక నువ్వు నెక్స్ట్ ఇంక ఆడ ఓటేడు నీకు ఆడ ఓటేడు తెలిసిపోయింది నువ్వేంటని. నువ్వు పక్క కమర్షియల్ అని తెలిసిపోయింది ప్రజలందరికీ కూడా. నువ్వు ఇంకా ఉన్న మట్టికి మూటముళ్ళు చదివేసుకో. నెక్స్ట్ ఇంక నీకు అవకాశం లేదు. శుభ్రంగా హ్యాపీగా మలేషియా సింగపూర్లో సెటిల్ అయిపోయాను. నీకు ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదన్న ఉద్దేశం. ఇంకా రాజకీయ సన్యాసం చేయాల్సిందే హోమ్ మినిస్టర్ అమ్మ. జాగ్రత్త అమ్మ. ఇప్పటి నుంచి ఈ రెండు మూడు సంవత్సరాలైనా కొంచెం జాగ్రత్తగా ప్రజా ప్రయోజనార్థం పనిచేస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే నీకు భవిష్యత్తు ఉండదని నీ మీడియా ద్వారా తెలియజేస్తాను.